నమస్తే తొలి పలుకు ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆదిలాబాద్ కు సాగునీటి జలకళ చాణక కోరట పంప్ హౌస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి సీఎం రేవంత్ రెడ్డి. గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన హాట్ ఎయిర్ బలూన్ ఫెస్టివల్. జర్నలిస్టుల అరెస్ట్, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీ అరవింద్ మద్దతు. సీఎం పీఠంపై సస్పెన్స్, ఢిల్లీలో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు. ఉత్కంఠగా సాగుతున్న మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్. స్టార్టప్ ఇండియా దశాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ. గాలిపటాల పండుగ, భారతీయుల ఐక్యతకు ప్రతీక అమిత్ షా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మకమైన చాణక కోరట పంప్ హౌస్ ను ప్రారంభించారు. భీంపూర్ మండలం హాతీగఢ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ పంప్ హౌస్ మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రధాన కాల్వల్లోకి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు అంకితం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని సుమారు 50,000 ఎకరాలకు సాగునీరు అందనుందని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైన్యాధికారులను కోరారు. హైదరాబాద్ లో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ లో భూ కేటాయింపులు, సైనిక్ స్కూల్స్ మంజూరు, పరిపాలన అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. గత 10 ఏళ్లుగా తెలంగాణకు సైనిక్ స్కూల్ మంజూరు కాలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేస్తూ, కనీసం ఒక్క స్కూల్ వెంటనే మంజూరు చేయాలని కోరారు. దేశ భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, వికారాబాద్ లోని నేవీ రాడార్ స్టేషన్ కోసం 3,000 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. పెండింగ్ అంశాల సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. గోల్కొండ కోట పరిసరాల్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా బెలూన్లో సుమారు 13 కిలోమీటర్లు గంటన్నర గగన విహారం చేశారు. చారిత్రక కోట నేపథ్యంతో ఈ ఉత్సవం డెస్టినేషన్ తెలంగాణ బ్రాండ్ను బలపరుస్తుందని మంత్రి పేర్కొన్నారు. సాంస్కృతిక వారసత్వం, ఆధునిక సాంకేతికాల సమ్మేళనంగా ఈ ఫెస్టివల్ రాష్ట్రంలోని చరిత్ర, సంస్కృతి, అడ్వెంచర్ టూరిజం అవకాశాలను దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు పరిచయం చేస్తుందన్నారు. ప్రైవేట్ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలకంగా ఉండే ఈ ఫెస్టివల్ జనవరి 16 నుంచి 18 వరకు జరగనుంది. ప్రముఖ జర్నలిస్టుల అక్రమ అరెస్టుల వ్యవహారం తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతుండగా, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఈ అరెస్టుల ఘటనలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా అధికార పక్షంపై విమర్శలు చేసే అరవింద్ ఈ విషయంలో మాత్రం ప్రభుత్వ తీరును తప్పుబట్టకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. జర్నలిస్టుల అరెస్టును ప్రజాస్వామ్యవాదులు, మీడియా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్న తరుణంలో బీజేపీ ఎంపీ ప్రభుత్వానికి బాసటగా నిలవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతుంది. ఇవాళ ఢిల్లీ చేరుకున్న ఆయన ఇటీవల లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి పదవిపై చర్చ జరిగిందా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంశాలను నేను బహిరంగంగా చర్చించలేను. ఇది నాకు, పార్టీ హైకమాండ్కు, మా ముఖ్యమంత్రికి మధ్య ఉన్న అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. కేవలం పార్టీ నేతలను కలిసేందుకు ఇక్కడికి వచ్చానని పేర్కొన్న ఆయన అధికార మార్పిడిపై వస్తున్న ఊహాగానాలను అటు ఖండించకుండా, ఇటు ధృవీకరించకుండా జాగ్రత్తగా సమాధానమిచ్చారు. How can I disclose any plan? Always politics will be discussed and it is not in a public affair. Anything is there, our in-charge general secretaries should be there. They will tell what is their plan. Sir, recently you met Rahul Gandhi. Was there any discussion regarding the CM post? I can't disclose all those things. It is not a public issue to be discussed. It is between me and the party high command and my chief minister. Sir, will you meeting the Congress high command in this visit? Of course, let us see. I have come here only to meet my party leaders. Sir, is there any program with any union ministers about development of Yes. I have some meetings. I have a important legal issue connected to irrigation projects. About some big cases are there. I am meeting some legal issue and some ministers also. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతుంది. 29 మున్సిపల్ కార్పొరేషన్లోని 2,869 స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార మహాయుతి కూటమి మెజార్టీ చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది.
ప్రతిష్టాత్మక బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMCలో బీజేపీ శివసేన మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. మొత్తం 227 వార్డులకు గాను ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 31, UBT 25 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. BMC పీఠం దక్కించుకోవాలంటే 114 స్థానాలు సాధించాల్సి ఉండగా ఠాక్రే సోదరుల కలయిక ముంబై ఫలితాలపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,931 మంది అభ్యర్థుల భవిష్యత్తు మరికొద్ది గంటల్లో తేలనుంది. ఢిల్లీలోని భారత మండపంలో నేషనల్ స్టార్టప్ డే సందర్భంగా నిర్వహించిన స్టార్టప్ ఇండియా దశాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కడ చేరిన యువ ఆవిష్కర్తలను చూస్తుంటే తనకు వికసిత భారత్ కనిపిస్తుందని కొనియాడారు. అగ్రికల్చర్, ఫిన్టెక్, హెల్త్ వంటి విభిన్న రంగాల్లో స్టార్టప్ విజయాలు అద్భుతమని మెచ్చుకున్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని, ప్రస్తుతం దేశంలోని 2 లక్షలకు పైగా స్టార్టప్లు ఉండటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. యువత ఉద్యోగాల కోసం వెతకడం మానేసి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరడం దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్నిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం స్టార్టప్ల ప్రదర్శనను సందర్శించారు. आज हम सब एक बहुत खास अवसर पर यहाँ एकत्रित हुए हैं. नेशनल स्टार्टअप डे का ये अवसर स्टार्टअप फाउंडर्स और इनोवेटर्स का ये समूह मैं अपने सामने नए और विकसित होते भारत का भविष्य देख रहा हूं. अभी मुझे कुछ स्टार्टअप की दुनिया के लोगों से उनके कुछ अचीवमेंट्स थे, उनके जो प्रयोग थे उसे देखने का अवसर मिला. कुछ साथियों को सुनने का अवसर मिला. एग्रीकल्चर में काम कर रहे स्टार्टअप, फिनटेक, मोबिलिटी का सेक्टर, हेल्थ और सस्टेनेबिलिटी का फील्ड. आपके जो आइडियाज़ हैं वो सिर्फ मुझे नहीं, हर किसी को इम्प्रेस करने वाला है. ఢిల్లీలోని బాన్సేరా పార్కులో నిర్వహించిన 3వ అంతర్జాతీయ గాలిపటాల పండుగను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మకర సంక్రాంతి రైతులకు అత్యంత ముఖ్యమైన పండుగని, ఇది వారి నూతన సంవత్సరానికి నాంది అని పేర్కొన్నారు. భారతదేశం ఉత్సవ ప్రియ దేశం అని కవి కాళిదాసు చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మన దేశంలో ప్రతి కాలంలోనూ పండుగలు ఉంటాయని, ఇవి సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి సామూహిక లక్ష్యాల దిశగా నడిపిస్తాయని ఆయన కొనియాడారు. ఉత్తరాయణ పుణ్యకాలం మన సాంప్రదాయంలో ఒక విడదీయలేని భాగమని, గాలిపటాల పండుగ భారతీయుల ఐక్యతకు ప్రతీక అని అమిత్ షా స్పష్టం చేశారు. मूलतः ये किसानों का उत्सव है और यहां से किसान अपने नए साल की एक प्रकार से शुरुआत करते हैं. और कवि कालिदास ने भारत के लिए एक बहुत सुंदर शब्द प्रयोग किया था, उत्सव प्रिय जनाः. भारत के लोगों को उत्सव प्रिय होते हैं. हर ऋतु में, हर सीजन में हमने उत्सवों का आयोजन किया है और उत्सव के माध्यम से पूरे समाज को एकत्रित कर हम आगे बढ़ने की सोच रखने वाले लोग हैं और उत्तरायण उसी का एक हिस्सा है. ఇవి ఈ రోజు బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.